హైదరాబాద్ ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది. లోక్ మందన్ పేరుతో అనేక దేశాల జానపద కళాకారుల ప్రదర్శనకు ఆతిథ్యమిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ జీ భాగవత్, బాలి దేశపు నాయకులు వాయన్ దిబియా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన వందలాది జానపద కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ప్రతిరోజు లక్షల మందికి పైగా సందర్శకులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని అంచనా. అసలైన జానపదుల సంస్కృతి, సాంప్రదాయాలను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రజ్ఞా భారతి చేపట్టింది. ఇప్పటికే రాంచీ, భోపాల్, గౌహతి వంటి నగరాలలో దీనిని నిర్వహించారు. ఈ ఏడాది మన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నవంబర్ నెల 21, 22, 23 తేదీలలో నిర్వహిస్తున్నారు. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సమాలోచనలు వంటి అంశాలలో జానపదుల గొప్పతనాన్ని తెలియపరుస్తూ సమాలోచనలు, చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయి. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు 21వ తేదీ ఆ యొక్క ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి స్టాల్స్ కానీ కల్చరల్ యాక్టివిటీ, సాంస్కృతిక ఉత్సవాలకు వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు. దీనికోసము మనకందరికీ తెలుసు, మరి ఇక్కడ ఏదైతే పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామో, కళా ప్రదర్శనలు కానీ స్టాల్స్ కానీ, దానికి అన్ని వర్గాల ప్రజలు, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలు, గిరిజన ప్రజల నుంచి మొదలు పెడితే ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరకు కూడా అది చూడడానికి వచ్చే విధంగా వాళ్ళను ఆహ్వానిస్తా ఉన్నాం. They are religious classes or communal classes. The very same message which Swami Vivekananda gave in the Chicago speech, उन्होंने बताया था, जब पूरे विश्व के रिलीजियंस के बैनर पर भारत के जो विशिष्ट मैसेज एकम सद्विप्रा बहुतावतंदी आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम सर्वदेव नमस्कारम केशवम प्रति गच्छति, मतलब आकाश से जल नदी के रूप में, बूंद के रूप में नीचे आ रहे हैं. It will form into small springs, then nadi, then mahanada, but all are going to the same ocean. Just like किसी भी पथ में, किसी लाइन पर आप विचार रखिए, अंत में एक ही ईश्वर के तरफ जाएंगे, आपके ईश्वर. मतलब एक ही ईश्वर, मतलब मेरे ईश्वर की तरफ आप आएंगे ऐसा नहीं. आप तो आराधना करते हैं, it will reach, you will reach to that. ఈ కార్యక్రమంలో ఆర్మేనియా, లుథినియా వంటి మూల దేశాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళా ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. అనేక దేశాల జానపద రంగ నిపుణులు, అధ్యయనవేత్తలు, పరిశోధకులు, కళాకారులు విచ్చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ జీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణు వర్మ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారులు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.